తెలంగాణ రాష్ట్ర సాధనలో కేంద్ర మాజీ మంత్రి ఆలే నరేంద్ర పాత్ర మరువలేనిదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. పాతబస్తీలో హిందువులకు అండగా నిలిచారన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆలే నరేంద్ర వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. నరేంద్ర ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. దేశం ధర్మం కోసం, హైందవ సంస్కృతి కోసం పోరాటం చేసిన గొప్ప నేత నరేంద్ర అన్నారు రామచంద్రరావు. తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఆ రోజు తెలంగాణ కోసమే ఒక సపరేట్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఎంపీగా గెలిచి మంత్రి అయి తెలంగాణ ఉద్యమంలో ముందు స్థానంలో ఉన్నటువంటి టైగర్ నరేంద్ర గారు ఈరోజు వారి యొక్క 12వ వర్ధంతి నాడు వారికి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. కాగజ్ నగర్ మిల్స్ కానీ, సిర్పూర్ మిల్స్ కానీ ఈ అన్నిటి కూడా వారు ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండే. ఇక్కడ కూడా అల్విన్ అదేవిధంగా అనేక ఒక పారిశ్రామికులకు వారు ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా లీడర్గా ఉన్నారు. మరి కార్మికుల కోసము అహోరాత్రులు వారు కష్టపడింది, పోరాడినటువంటి ఒక సంఘటన కూడా మనకు తెలుసు. మరి ఓల్డ్ సిటీలో నరేంద్ర భాయ్ సాబ్ అనేటటువంటి పేరు నరేంద్ర గారు ఆ రోజు హిందువులకు అండగా ఉంటూ మరి మజ్లీస్లో ఒక దాడులని వారు ఎదుర్కొని హిందువులను రక్షించినటువంటి ఒక ఘనత వారిది. మరి ఈరోజు కూడా నరేంద్ర గారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక మంది వేలాది మంది కార్యకర్తలు వారితోని స్ఫూర్తి పొంది వారితోని ప్రోత్సాహం తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. దేశం కోసము, ధర్మం కోసము, అదేవిధంగా హైందవ సంస్కృతి కోసము, హైందవుల కోసము పోరాడేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర గారి యొక్క 12వ వర్ధంతి నాడు వారిని స్మరిస్తూ మరి కార్యకర్తలు వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క పోరాటే లక్షణాన్ని మనందరం కూడా దాన్ని మనము